కోలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లకు ముచ్చమటలు పట్టిస్తున్న పాప్ సింగర్ సుచిత్ర కార్తీక్ మరో బాంబు పేల్చింది. సుచి లీక్స్ పేరుతో బహిర్గతమవుతున్న సెలబ్రిటీల ప్రైవేట్ ఫోటోలు, వీడియోస్ లో సంచలనం రేపెత్తుతున్నాయి. తాజాగా తనపై తమిళ హీరో ధనుష్, యువ సంగీత దర్శకుడు అనిరుద్లు అత్యాచారానికి పాల్పడ్డారంటూ సుచిత్ర ఆరోపించింది. తనకు ఇచ్చిన కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపారని, మగతులోకి జారుకొని ఇద్దరు తనపై పాశావికంగా ప్రవర్తించారని సంచలన కామెంట్స్ చేసింది. ఆ భయానక అనుభవాన్ని మాటల్లో చెప్పలేనని పేర్కొంది. హీరో ధనుష్, సంగీత దర్శకుడు అనిరుద్లకు సంబంధించిన సెక్స్ వీడియోలను త్వరలోనే అప్లోడ్ చేస్తాను అని హెచ్చరించింది. గతంలో ధనుష్, అనిరుద్లు తనపై దాడి చేశారని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాను చేస్తున్న ఈ వ్యవహారం పట్ల పలువురు సినీ ప్రముఖులు ధనుష్, అనిరుద్లు బెదిరిస్తున్నారని, తనపై కంప్లైంట్ చేస్తామంటూ హెచ్చరిస్తున్నారని, అయితే తనపై ఏమని కంప్లైంట్ ఇస్తారో చెప్పాలని ఆమె ప్రశ్నించింది. వాళ్లలో ఎవరికైనా దమ్ముంటే ఆ వీడియోలో ఉన్నది నిజమా కాదా చెప్పాలని సవాల్ విసిరింది. ఇక సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి పేరు కూడా ఉండటం చాలా మందిని షాక్ కి గురి చేసింది. చిన్మయికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేసింది సుచిత్ర. డ్యూడ్, పెళ్లికి ముందు 4 అబార్షన్లు చేసుకున్నావు. డాక్టర్ రిపోర్ట్లతో సహా అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. బయట పెట్టమంటావా అంటూ ట్విట్టర్లో హెచ్చరించింది సుచిత్ర. దీనిపై స్పందించిన తన భర్త రాహుల్ తాను సుచిత్ర భర్త కార్తీక్తో మాట్లాడమని చిన్మయి చెప్పింది. మరోవైపు తన భార్యకు పిచ్చి పట్టిందని, ఆమె మానసిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని సుచిత్ర భర్త కార్తీక్ ఇప్పటికే ప్రకటించాడు. ఈ నేపథ్యంలో సుచి లీక్స్ పేరుతో ఎవరు లీక్స్ చేస్తున్నారన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది.